ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలండి. దేవుడు రోజు మనకి ఇస్తున్నటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 5వ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఎక్కడ నుండి? ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇరుకునందుండి అంటే చిన్న స్థలంలో నుంచో సరిపోని పరిస్థితులలో నుంచి ప్రార్థన చేయడమో, లేకుంటే అసలు ప్రార్థన చేయడానికి ఇక్కడ ప్లేస్ గురించి చెప్పట్లేదండి. నువ్వున్న పరిస్థితిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా సెలవిస్తున్నాడు ఆయన? ఇరుకునందుండి యెహోవాకు నేను మొరపెట్టి తిని అని సెలవిస్తూ, ఇరుకునందుండి అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థితిలో ఉండి మీరు ప్రయాణం చేస్తున్నారో, ఏ స్థితిలో ఉండి మీరు మొరపెడుతున్నారో దేవుని దగ్గర, ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండవచ్చు, ఇరుకు ఇబ్బందుల్లో ఉండవచ్చు, లేక అప్పుల బాధలో ఉండవచ్చు, గర్భఫలం లేకుండా ఉండవచ్చు, మారని భర్తతో జీవితంలో ఉండవచ్చు, మారని భార్యతో, మూర్ఖత్వంలో ఉన్న స్త్రీతో జీవితంలో ఉండవచ్చు. ఏది ఏమైనా కూడా ఈరోజు భరించలేని పాపము నుంచి విడిపించబడని స్థితిలో ఉండవచ్చు. ఈరోజు నీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని నువ్వు తలంచి విశ్వసించి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావేమో, దేవుడు ఈరోజు నీకు ఒక జవాబిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకొక నువ్వు చేసే ప్రార్థనకు ఆన్సర్ ఉంది అని నిన్ను దృఢపరుస్తున్నాడు. అది ఏమై ఉందంటే, ఇరుకునందుండి నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నాకు ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఇరుకునందుండి ఏ పరిస్థితుల్లో ఉండి కదా ఒక్కొక్కసారి మనం కదిలిపోయి మనమున్న పరిస్థితికి భరించలేని బాధల్లో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ కన్నీటితో ఎలా అడుగుతామండి కదా. కన్నీటి అనుభవం ఉన్న వాళ్ళకి ఈ పరిస్థితి అర్థమవుతుంది. ఎక్కువగా దేవుడి సన్నిధిలో ఉండి, ప్రభా నా ప్రార్థన వినిపించట్లేదా తండ్రి, నా మొరల ఆలకించట్లేదా ప్రభా, నా కన్నీరు నీ సన్నిధికి చేరట్లేదా తండ్రి, నా స్వరము నీ సన్నిధికి వినిపించట్లేదా ప్రభా, అయ్యా నేనున్న పరిస్థితిలో నాకు మార్పును కలుగజేయి నా యేసయ్యా, నేను చూడాలనుకుంటున్నది, కావాలని అనుకుంటున్నది నీ చిత్తంలో ఉంటే నాకు అనుగ్రహించయ్యా, ముందు ఆశీర్వాదానికి నన్ను ప్రిపేర్ చేయి ప్రభా అని పరిస్థితులలో ఉండి మనం ఇరుకులో ఉండి తల్లడిల్లిపోతూ దేవుడి సన్నిధిలో మొరపెడతాం కదండి. మనం దేవుని సన్నిధిలో అంటే ఆ పరిస్థితి మనకు ఆన్సర్గా అంటే జవాబుగా ఆశీర్వాదముగా మారే వరకు కూడా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా మనం మొరపెడతాం. అటు నిరీక్షణ ప్రతి క్రైస్తవ బిడ్డకు ఉంటుంది కదండి. అన్నిల గురించి మనకొద్దు, తెలియని వాళ్ళని గురించి, కానీ మనమైతే అనుభవమును కలిగి ఉన్నాం. అటువంటి మనతో దేవుడు ఈరోజు తన వాక్యము ద్వారా ఏం సెలవిస్తున్నాడు? ఇరుకునందుండి యెహోవాకు నేను మొరపెట్టి తిని అని దేవుడు సెలవిస్తూ, ఆ మాటతో ఆయన మాట్లాడుతున్న మాట యెహోవాకు మొరపెట్టి తిని. కానీ దేవుడు నీకు జవాబు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను అంటే ఇరుకుల్లో ఉండి ఈరోజు ఏ అవమానములో ఉన్నావో, ఎవరు నిన్ను బాధ పెట్టిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు కృంగిపోతున్నావేమో, ప్రభా నాదేదో నేను చేసుకుంటున్నాను ప్రభా, నా జీవితం ఏదో నాకుందయ్యా, నేనేదో నీ యందు మొరపెట్టుకుంటూ నీలో కొనసాగుతున్నాను ప్రభా, నేను నీ పాదాలు మాత్రమే ఆశ్రయించి ఉన్నానయ్యా, నేను ఎవ్వరి జోలికి పోకున్నా కూడా ఎందుకయ్యా నిందలు అవమానాలు నా దగ్గరికి వస్తున్నాయి, నేను చెయ్యని తప్పుకు ఎందుకయ్యా నాకు అవమానాలని కృంగిపోతూ బాధపడుతున్నామేమో మనము దేవుని దగ్గర. కానీ నువ్వు ఎక్కడైతే అవమానం పొందావో అక్కడే నా దేవుడు నీకు రెట్టింపు ఘనతనిస్తాడు. అదే విశాల స్థలం. నువ్వు ఎక్కడైతే కోల్పోయిన స్థితిలో, ఏమి లేని స్థితిలో, అంగలార్చుచున్న స్థితిలో దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావో అదే స్థలములో అనేకుల ఎదుట నిన్ను సాక్షార్థముగా దేవుడు లేవనెత్తబోతున్నానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అదే విశాల స్థలములో నుండి ఆయన నీకు జవాబిస్తాడు అని సెలవిస్తున్నాడు. అందుకే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి మొరపెడుతున్నావు? యెషయా గ్రంథము 60వ అధ్యాయము దేవుడు సెలవిస్తున్నటువంటి ఆ మాట 7వ వచనములో ఉంటుంది. నీ అవమానమునకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనతనిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావమ్మా? ఏ పరిస్థితుల్లో ఉన్నావు బ్రదర్? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, కన్న తల్లిదండ్రులే నన్ను దూరం
దూరం పెడుతున్నారు, అర్థం చేసుకోవట్లేదని కృంగిపోతున్నావా? ఈరోజు నా దేవుడు నీ ఇరుకును గమనించాడు. ఇరుకులో ఉండి నువ్వు చేస్తున్న ప్రార్థన వింటున్నాడు నా దేవుడు. కానీ నీకు మాత్రం బహిరంగమైనటువంటి విశాల స్థలములోనే నీకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఒకరోజు వాళ్ళే తెలుసుకొని, ఇంతకాలము మేము మా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాం, కానీ ఈరోజు నా సహోదరుడో లేక నా కొడుకో నా కుమార్తెనో నా సహోదరియో చేస్తున్న ఆ ఉన్న కరెక్ట్ మార్గం అదే కరెక్ట్ అయి ఉంది, మేమే దాన్ని విసర్జించామని తెలుసుకొని నీ దేవుడిచ్చే జవాబును బట్టి వారిలో మార్పు కలగబోతుంది. ఆ నిరీక్షణ నీకుంటే జవాబును నువ్వు చూడబోతున్నావు, ఆయన ఆశీర్వాదం నువ్వు అందుకోబోతున్నావు. ఇటు నిరీక్షణ నీకు కలిగి ఉందా? అందుకే నువ్వు కూడా మొరపెట్టు దేవుని సన్నిధిలో. ఇరుకునందుండి నేను మొరపెట్టినప్పుడు యెహోవా నా మొర ఆలకించాడు, కానీ విశాల స్థలములో నుండి నా తండ్రి నాకు జవాబిస్తున్నాడని నువ్వు విశ్వసిస్తే గొప్ప సాక్ష్యానికి దేవుడు నిన్ను సిద్ధపరచబోతున్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా ఇరుకులో ఉన్న నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.